హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. రాఖీ పండుగ వచ్చేసింది. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు అక్క చెల్లెళ్ళు రకరకాల రాఖీలు కొంటున్నారు. మార్కెట్లలో వైవిధ్యమైన రాఖీలు లభిస్తున్నాయి. అయితే ఓ ప్రాంతంలో మాత్రం రాఖీ పండుగ జరుపుకోరు. దేశమంతా ఒక విధంగా ఉంటే వారు మాత్రం తమ దారి వేరు అంటున్నారు. ఎందుకలా? అక్కడి వారికి ఏమైంది? అక్కడ రాఖీ కడితే సమస్య, లేక రాఖీ కట్టించుకునేవారు సోదరులు లేరా, లేక రాఖీ కట్టే సోదరీమణులు లేరా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ పండుగను జరుపుకునేందుకు దేశ ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం కాస్త ముందుగానే రాఖీలను ప్రదర్శనకు పెట్టి అమ్ముతున్నారు. మార్కెట్లలో ఏటా వైవిధ్యభరితమైన రాఖీలు దర్శనమిచ్చినట్లే ఈసారి కూడా కలర్ఫుల్ రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. సోదర సోదరి బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను మన దేశంలో అన్ని మతాల వారు జరుపుకుంటారు. ముఖ్యంగా హిందువులకు ప్రధానమైన పండుగల్లో ఇది ఒకటి. దీనికి చారిత్రక ప్రాశస్త్యం ఉండడం వలన ఈ రోజుల్లో రక్షాబంధన్కి ఎంతో ప్రాధాన్యం ఉంది. దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ పండుగను జరుపుకుంటున్నారు. కొంతమంది సోదరీమణులు విదేశాల్లోని తమ సోదరులకు పోస్టల్ సర్వీస్ ద్వారా రాఖీలు పంపుతున్నారు. మరి ఇంతలా జరుపుకునే ఈ వేడుకను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం జరుపుకోరు. అక్కడ రాఖీ పూర్ణిమ నాడు ఒక్కరి చేతికి కూడా రాఖీ ఉండదు. ఎందుకో అక్కడ చారిత్రకంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని హార్పూర్ జిల్లా దేశంలో ప్రత్యేకమైనది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలోని 60 గ్రామాల్లో ప్రజలు రక్షాబంధన్ జరుపుకోరు. అంటే అందరిలా జరుపుకోరు. వారు జరుపుకునే విధానం పూర్తి వేరుగా ఉంటుంది. దాదాపు 4-5 శతాబ్దాలుగా వారు ఈ పండుగను వేరే విధంగా జరుపుకుంటున్నారు. రాఖీ పూర్ణిమ రోజున ఇక్కడి మహిళలు తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టరు. అందుకు బదులుగా వారు కలపకర్రలకు రాఖీలు కడతారు. అందువల్ల పండుగ నాడు ఎక్కడ చూసినా కర్రలకు రాఖీలు కనిపిస్తాయి. ఈ గ్రామాల ప్రజలు 17వ తరానికి చెందిన హిందూ రాజా పుత్రుల రాజు మహారాణా ప్రతాప్ కాలం నాటి సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. క్రీస్తు శకం 1576లో హల్దీ షూటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులకు ఎవరూ రక్షాబంధన్ కట్టలేదు. వారి బదులు కర్రలకు కట్టారు. అప్పట్లో చేతులకు రాఖీలు కట్టే సాంప్రదాయం అక్కడ లేదు. అయితే ఇప్పటికీ అక్కడి వారు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏటా రాఖీ పూర్ణిమ రోజున కర్రలకే రాఖీలు కడతారు. దీన్ని వారు చాడి పూజ అని పిలుస్తారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో జాతరలు జరుపుతారు. కానీ ఆ గ్రామానికి రాఖీ పండుగ శాపం. ఉత్తరప్రదేశ్ మీరట్లో సురానా అనే గ్రామం ఉంది. అక్కడ శాపం అనే కారణంతో రక్షాబంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహమ్మద్ గోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఊళ్ళోని అందరినీ చంపేశాడు. ఓ మహిళ, ఆమె 2 కొడుకులు మాత్రం బతికారు. ఎందుకంటే వారు ఆ రోజున ఊళ్ళో లేరు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ళవారు అక్కడ నివసించారు. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకుందామని ప్రయత్నించారు. ఆ రోజున ఓ పిల్లాడు దివ్యాంగుడిగా మారిపోయాడట. దాంతో ప్రజలు భయపడ్డారు.
మహమ్మద్ శాపం వెంటాడుతుందని భావించారు. రాఖీ పండుగకు స్వస్తి చెప్పారు. అప్పటి నుంచి అక్కడ ఈ వేడుకను జరుపుకోవట్లేదు. ఈ ఊళ్ళో వెంటాడుతున్న గిఫ్ట్ భయం అదేంటో తెలిస్తే షాక్ అవుతారు. ఉత్తరప్రదేశ్లోని సాంబాల్ జిల్లాలో బైనీపూర్ చాక్ గ్రామానిది మరో రకమైన కథ. ఇక్కడ కూడా ఈ పండుగను జరుపుకోవట్లేదు. రక్షాబంధన్ నాడు రాఖీ కట్టాక సోదరులు మనీ లేదా గిఫ్ట్ ఇవ్వడం కామన్ కదా. గిఫ్ట్ కింద సోదరీమణులు ఆస్తిని ఇవ్వమని కోరితే ఇక ఆ ఆస్తిని వదిలి సోదరులు వెళ్ళిపోవాల్సి వస్తుంది. రాఖీ పండుగ వల్ల ఇలాంటిది జరగకూడదని బలంగా కోరుకుంటున్నారు. అందుకే వారు ఈ భయంతోనే 300 ఏళ్లుగా ఈ వేడుకను జరుపుకోవట్లేదు. ఇలా స్థానికులు భయపడడానికి ఓ బలమైన కారణం ఉంది. ఇందుకు ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు అక్కడ ఓ జమీందార్ ఉండేవాడు. అతనికి కూతురు లేదు, కొడుకులు ఉన్నారు. ఓ రోజు వారు ఇతర కులానికి చెందిన పేద అమ్మాయిలతో రాఖీలు కట్టించుకున్నారు. ఆ పేద అమ్మాయిలు గిఫ్టుగా జమీందార్ ఆస్తిని కోరారు. కొడుకుల చేతులకు రాఖీలను చూసిన జమీందార్ గిఫ్టుగా ఏం ఇచ్చారని అడిగాడు. దాంతో ఆస్తిని అడిగారనే విషయం తెలుసుకున్నాడు. కొడుకుల్ని మొదట మందలించాడు. తర్వాత ఆ పండుగకు విలువ ఇస్తూ ఆ ఫ్యామిలీ ఆస్తి మొత్తాన్ని ఆ అమ్మాయిలకు ఇచ్చి వెళ్ళిపోయాడంట. అందువల్ల అప్పటి నుంచి స్థానికులు ఈ పండుగను జరుపుకోవట్లేదు. ఈ గ్రామాల్లో పండుగ శాపంగా మారిందా? ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలోని గున్నార్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో కూడా ఈ పండుగ సందడి ఉండదు. దాదాపు 20 ఏళ్ల కిందట ఓ సోదరి తన అన్నకు రాఖీ కట్టింది. కానీ అతను కట్టిన కొన్ని గంటలకే చనిపోయాడు. దాంతో ఊళ్ళో వాళ్ళు ఈ పండుగకు గుడ్ బై చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పండుగను ప్రారంభించారు. ఓసారి రక్షాబంధన్ రోజునే ప్రమాదం జరిగి చాలామంది మగవాళ్ళు చనిపోయారు. దాంతో ఈ పండుగ తమకు శాపంగా మారిందని భావిస్తూ పూర్తిగా రాఖీ పూర్ణిమను వదిలేశారు. ఇదే విధంగా గోండా జిల్లాలోని బికంపూర్ జగత్ పూర్వ గ్రామంలో కూడా ప్రజలు పండుగను జరుపుకునేందుకు భయపడుతున్నారు. పండుగ జరుపుకుంటే అనూహ్య ఘటనలు జరుగుతున్నాయట. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఊళ్ళో రక్షాబంధన్ రోజున శిశువు పుడితే పండగ శాపం మళ్ళీ మొదటి నుంచి ప్రభావం చూపిస్తుందని నమ్ముతున్నారు. ఇలా ఉత్తరప్రదేశ్లోని చాలా గ్రామాల్లో రాఖీ వెలవెలబోతుంది.